ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసిలో బ్రాంచ్ ఈ భారీ మోసం బయటపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మోసం జరిగిందంటూ ఎల్ఐసి మేనేజర్ జనార్దన్ కందుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ లో ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి ప్రస్తుతం మార్కాపురం ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కనిగిరికి చెందిన పూజల శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. పూజల శ్రీనివాస్ సుమారు 100 మందికి పైగా పాలసీదారులు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి వీరికి బినామీ నామినీలను సృష్టించి మోసం చేశాడు. వచ్చిన డబ్బులను ఏజెంట్లు ఖాతాలకు మళ్లించి డబ్బులు కాజేసినట్లు తెలిసిందే. కనిగిరి, పీసీపల్లి మండలాల్లో బాధితులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కందుకూరు ఎల్ఐసి బ్రాంచ్ లో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు బ్యాంకు మేనేజర్ జనార్దన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసగాడు పూజల శ్రీనివాస్ కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ స్కామ్ జరుగుతుంటే ఆ శాఖలో అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని, అతనికి ఇంకా ఇంటి దొంగలు సహకరించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. I'm Lord. Please subscribe to N3 TV.